మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మేము మంచిగానే చేస్తున్నామక్క. ఇందాక కరెంట్ షాక్ ప్లాన్ అదే చేసింది. ఊరుకుంటుంటే రూపాయి ఎక్కువ చేస్తుంది. చాలా ఆపండి. అదేంటక్క, దాని మీద రెచ్చిపోమని చిట్టికి చెప్పింది నువ్వే కదా, మళ్ళీ నువ్వే అడ్డుపడతావేంటి? దాంతో ఒక ఆట ఆడుకోమన్నాను కానీ చంపుతానని బెదిరించమని చెప్పలేదు. చూడు చిట్టి, ఆవేశం తగ్గించుకో. నానితో నీ పెళ్లికి తాంబూలాలు మాత్రమే మార్చుకున్నాం. నువ్వు తొందరపాటు పనులు చేస్తే ఆ మంచులో ఏదో ఒక అడ్డు పెట్టి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండు. మీరు వెళ్ళి మిగతా పనులు చూడండి. వెళ్ళండి. చూడు మంజుల, నా చెల్లెళ్ళకి నువ్వే కరెంటు షాక్ పెట్టావని అనుమానం వచ్చి వార్నింగ్ ఇచ్చారు. అదే నిజమని నాకు కన్ఫర్మ్ అయిందనుకో, నిన్ను ఇక్కడే పూడ్చిపెట్టేస్తాను. జాగ్రత్త. బావగారికి ఏం కాలేదు కదక్కా, నువ్వు డల్గా ఉండకు. ఆ భయం ఇంకా నన్ను వదలట్లేదు దాక్షాయిని. ఏదేమైనా చాలా పెద్ద ప్రమాదమే తప్పిందక్క. పొద్దు పొద్దుగాలే ఆ మంజుల దరిద్రపు నోరేసుకొని ప్రమాదమని ఎందుకన్నదో ఏందో. దాని నాలుక మీద వాత పెట్ట. వదిలే చిట్టి. అక్క, ఇప్పుడే వస్తాను. అన్నయ్యకి కరెంట్ షాక్ తగిలేసరికి పాపం వదిన బాగా డల్ అయిందిరా. అవునన్నయ్య, అన్నయ్య నా స్థితిలో చూసి మనకే చాలా టెన్షన్ అయింది. ఇంకా వదిన ఎలా తట్టుకోగలదు? సీత సెల్లే కాదు, అందరం డల్ అయినాం. సెల్లె పుట్టినరోజు అందరం ఇలా డల్గా ఉండుట అంత మంచి ముచ్చట కాదు. బావ మంచిగానే ఉన్నాడు కదా, ఎట్టగైనా మనమే అందరినీ హుషారు చేయాలి. శ్రవణ్, అక్కకి ఇంకా భయం పోలేదు. మనం ఏదో ఒకటి చేస్తే తప్ప తను యాక్టివ్ అవ్వదు. మేం కూడా అదే మాట్లాడుకుంటున్నాం వదిన. ఏమైందిరా? ఏం లేదన్నయ్య, రండి కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? కొంచెం నీరసంగా ఉందిరా. వదిన కూడా ఇంకా భయపడుతూనే ఉందన్నయ్య. నువ్వు ఒకసారి మాట్లాడితే వదిన సెట్ అయిపోతుంది. సీత మనసు నాకు తెలుసురా, అందుకే వచ్చాను. దక్షాని, ఒకసారి సీతని పిలువమ్మా. సరే బావగారు. సీత, నాకేం కాలేదు. మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఏమోనండి, నేను ఎవరికైనా ఎలాంటి సందర్భాల్లో అయినా ధైర్యం చెప్పగలనేమో కానీ మీకు చిన్న అపాయం కలిగేసరికి నా ధైర్యం సడలిపోతుందండి. చిట్టి, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. గట్లనే. బావగారు, మీరేమనుకోకపోతే నేనొక సలహా చెప్తాను. చెప్పు దాక్షాయని. ఊళ్ళో జనాలకు అన్నదానం చేసి బట్టలు పంచిపెడితే ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న సమస్యలు వాళ్ళ ఆశీర్వాదం వల్ల బయటికి పోతాయేమో అనిపిస్తుంది బావగారు. మంచి ఆలోచన దాక్షాయని, అలాగే చేద్దాం. ఇంతకుముందు అన్నయ్య ప్రతి బర్త్డేకి అలాగే చేసేవాళ్ళం. ఏవో అడ్డంకులు వచ్చి 2-3 సంవత్సరాలు చేయలేదు. మళ్ళీ వదిన బర్త్డే నుంచే మొదలు పెడదాం. శ్రవణ్, ఇవాళ ఎందుకు చెప్పు, మీ అన్నయ్య పుట్టినరోజు నుంచి చేద్దాం.
అన్నయ్య పుట్టినరోజు కూడా చేద్దాం వదినా. ఇలా అన్నదానాలు వస్త్రదానాలు చేయడం ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కదా. అయినా మంచి పని అన్నాక వాయిదా వేయకూడదు, వెంటనే చేసేయాలి. శ్రవణ్, నాని, యాదగిరికి ఫోన్ చేసి అందరికి వంట ఏర్పాట్లు చూడమని చెప్పండి. వచ్చి డబ్బులు కూడా తీసుకెళ్ళమని చెప్పండి. హ, అలాగే షాపుకి ఫోన్ చేసి కావాల్సిన బట్టలు పంపించమని చెప్పండి. సరేనా నాని, పదరా వెళ్దాం. పద వెళ్దాం. ఆగండి. ఎక్కడికి? అన్న ఆజ్ఞ ఇచ్చేసరికి తమ్ముళ్ళిద్దరూ ఎగేసుకుంటూ పోతున్నారు. రామరాజన్న పేరున్నంత మాత్రాన ఇదేమైనా నిజంగా రామరాజ్యం అనుకుంటున్నారా? మీ నలుగురు అన్నదమ్ములు రామాయణం మాదిరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేయడానికి. మంజులా, ఇది రామరాజ్యం కాకపోయినా నువ్వు మాత్రం శూర్పణకవే. ఈ వెటకారాలకేం తక్కువ లేదు. మీకు నచ్చినట్టు దాన ధర్మాలు చేస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వెవరివే ఒప్పుకోకపోవడానికి? ఇది మా ఇష్టం. మీ ఇష్టాలు ఇక్కడ చెల్లవు. ఈ ఇంట్లో పెద్ద కోడలుగా సీతక్కకి ఎంత హక్కు ఉందో అంతే హక్కు నాకు ఉంది. ఇక నుంచి ఎలా పడితే అలా ఖర్చులు పెడతానంటే, ఉన్న ఆస్తులు తగలేస్తానంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరకలు పెట్టు. నిన్నెవడొద్దన్నాడు? మంచి పనులు చేయడానికి నీకు సాత కాదు. నీకు నానితో నిశ్చితార్థం మాత్రమే అయింది. నువ్వు మాట్లాడుకో. హేయ్, ఏంటి పెత్తనం చేయాలని చూస్తున్నావు? ఇది మా ఆస్తి, మా అధికారం. మేమేమైనా చేసుకుంటాం. నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. అయినా ఇంటి కోడలంటే పెత్తనాలు అజమాయిషీలు కాదు, బాధ్యత. మా వదిన ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా? మరుదులమైనా కూడా మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంది. ఇంటికొచ్చిన తోడుకోడల్ని తోబుట్టువులు ఆదరించింది. భర్త మాట మీద నిలబడింది. అన్నయ్య అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఎప్పుడూ ఏ స్వార్థం చూపించలేదు. మేవేం చేసినా అడ్డు చెప్పలేదు. నువ్వెందుకు కొత్తగా వచ్చి మిడిసిపడుతున్నావు? మీ సీతోదిన్లాగా నటించాల్సిన అవసరం నాకు లేదు. మంజుల, మాట అనే ముందు వెనక ముందు చూసుకుంటే మంచిది. సీత గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అబ్బో, మీ మొదటి భార్యని అనేసరికి రోషం వచ్చిందా? నేనేమైనా తప్పన్నానా? తప్పా తప్పున్నారా? మా అక్కని మాటలు అనడం కాదు, చెడు దృష్టితో తలెత్తి చూసే అర్హత కూడా నీకు లేదు. మీరిలా తనకు అండగా ఉండాలని లేని ప్రేమలు తెచ్చుకుని నటిస్తోంది. మీ దగ్గర మంచిదాన్ననే పేరు తెచ్చుకోవడానికే గొప్పలు పోతుంది. అందుకే మీరు దుబారా చేసినా సైలెంట్ గా ఉంది. నాకంత కర్మ పట్టలేదు. నేను ఏదైనా కుండ బద్దలు కొడతాను. సీతక్కలాగా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకలా ప్రవర్తించును. చూడు మంజుల, మనమేంటో మనకి తెలియడం కాదు, ఎదుటి వాళ్ళకి తెలియాలి. నేను ఎలాంటి దాన్నో నీలాంటి దానికి సంజాయిషులు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను కలుపుకొని పోతున్నాను అంటే అది నీ మంచితనం కాదు, నా భర్త మీద నాకున్న గౌరవం. నువ్వు వేలెత్తి చూపిస్తే నా వాళ్ల మీద నాకున్న అభిమానానికి మసి పట్టదు. నీ మలినమైన నోరు మాటలన్నంత మాత్రాన నా స్వచ్ఛమైన ప్రేమకి మకిలం అంటదు. సైలెంట్గా ఉంటున్నాను కదా అని నా మీద నోరు జారితే చెంప పగులుతుంది. నువ్వు కొడతానంటే నేను పడుంటాననుకున్నావా? వీళ్ళందరిలాగా నువ్వేం చేసినా ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నువ్వు చేయి జారితే నేను కూడా నా మర్యాదని మర్చిపోవాల్సి ఉంటుంది.
మంజులా! సీత గురించి ఇంకొక మాట నోరు జారితే చంపేస్తాను. ప్రతి మనిషిలో కూడా నీలాగే చెడు ఉంటుందని ఆలోచించే నీలాంటి పచ్చకామర్ల దానికి నా భార్య సీత గొప్పతనం ఎప్పటికీ అర్థం కాదు. కలుపు మొక్కకేం తెలుసు గంధపు చెక్క వాసన. నీ బుర్రలో బురద కడిగినా పోదు. నువ్వు ఎంత ప్రయత్నించినా నా సీతకు మట్టి అంటదు. పో ఇక్కడి నుంచే. చూడుండ్రి, మీరు మంచోళ్ళు కాబట్టి ఊరుకున్నారు గాని ఇంకొకళ్ళైతేనా అది అక్కనలా అన్నందుకు అక్కడే కత్తితో తూట్లు తూట్లు పొడుస్తుండే. మనం వదిలేస్తున్న కొద్దీ అది మరీ అరాచకంగా ప్రవర్తిస్తోంది. సవతని తెలిసినా పెద్ద మనసు చేసుకుని ఇంట్లో వండనిస్తున్న సీతక్కనే అన్నని మాటలన్నదంటే మనం దానికి పురుగులతో సమానం. ఏదో ఒకటి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోకపోతే రేపటి నుంచి అది మనని కాలుతో తన్ని మనకే పనులు చెప్తుందన్నయ్య. హ, దాన్ని ఇంట్లో నుంచి తరివేస్తే గాని ఇంటికి పట్టిన శని వదలదు. అన్నయ్యని చూసి మనం ఆవేశపడేటట్టు లేవు. అలా అని తొందరపడకపోతే మనం మనశ్శాంతిగా బతికేలా లేవు. ఇగో మీ అందరికి నేను ముచ్చట చెప్తా వినుర్రి. ఇంతకు ముందుగాల దాన్ని కిడ్నాప్ చేసి బీహార్ రైల్లో వేద్దామనుకుంటే మిస్ అయిపోయింది. అప్పుడు బావ ఏమంటాడా అని సోంచాయించినాం. ఇప్పుడు అది అలిగి బయట ఒక్కతే కూర్చునుంది. మనల్ని ఆపనికి బావ చెల్లి కూడా లేరు, లోపలున్నారు. ఇంతకు మించిన అవకాశం దొరకది. అందరం కలిసిపోయి దాని గేట్ బయటకి ఇసిరేద్దాం. ఏమంటారు? అన్నయ్య, గొడవ అవుతుందేమో. చల్, నువ్వు గుబులెత్తవేందక్క? బావగారు అంటే గింటే 4 మాటలంటారు, పడదాము. దాని దరిద్రం అయితే పోతుంది కదా. అవును, నాకు కూడా ఇదే మంచిదనిపిస్తోంది. అవును శ్రావణ అన్నయ్య, ఇప్పుడు గనక మనం ధైర్యం చేసి స్టెప్ తీసుకోకపోతే అది మన నెత్తినెక్కి శివతాండవం చేస్తుంది. సరే పదండి. గదిగో గానే ఉన్నది. కోపంగా చూస్తే నేను భయపడతాననుకుంటున్నారా? నువ్వు భయపడకపోతే మేము వదులుతాం అనుకుంటున్నావా? ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏ ఆగక్క, ఏంది దీంతో మాట్లాడేది? వదినా, గుర్తించాలి, ఇంక ఈడ్చి బయటపడే. ఇంకొకసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూసావా మర్యాదగా ఉండదు. వెళ్ళవే బయటికి. శ్రవణ్, గెట్టి.
నన్నే బయటికి గంటేస్తారా? ఈ మంచులు అంటే ఏంటో చూపిస్తాను. ఏంటయ్యా కానిస్టేబుల్ ఇది? హా? నేను ఛార్జ్ తీసుకొని 2 రోజులైంది. ఇంతవరకు ఒక కేసు కూడా ఫైల్ కాలేదు. పాత ఫైల్స్ తిరిగేస్తే బర్రెలు గొర్రెలు పోయిన కేసులు తప్ప అటెంప్ట్ మర్డర్స్ కానీ గొడవలు కానీ కనీసం భార్యాభర్తల గొడవల కేసు ఒకటి కూడా లేదేంటి? ఈ స్టేషన్ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలకు మొత్తానికి ఒక పెద్ద మనిషి ఉన్నారండి. ఎలాంటి సమస్యనైనా ఆయనే పరిష్కరిస్తారు. అందుకే ఎవ్వరూ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వరు సార్. ఎస్ఐ గారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? నాకు అన్యాయం జరిగిపోయింది ఎస్ఐ గారు. అవునా? ముందు కూర్చోమ్మా, మాట్లాడదాం. ఇప్పుడు చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆయనకి నేను రెండో భార్యనండి. అందుకని మొదటి భార్య కూడా ఒప్పుకుంది. అందరం కలిసే ఉంటున్నామండి. కానీ నా భర్తకి ఆయన మొదటి భార్యకి లేని నొప్పి ఆయన తమ్ముళ్ళకి మరదళ్ళకి వచ్చిందండి. నన్ను చూస్తేనే వాళ్ళకి పడదండి. అందుకే నన్ను అందరూ కలిసి చంపుతానని బెదిరించి దాన్ని బయటకు తరివేశారండి. కనీసం నా భర్త కూడా నా గోడు చెప్పుకోనివ్వలేదండి. ఎస్ఐ గారు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి నాకు మీరే ఎలాగైనా న్యాయం చెయ్యాలండి. ఇంతకీ నీ భర్త ఎవరమ్మా? రామరాజు గారండి. ఏంటయ్యా ఆయన ఏదో పుడింగ్ అన్నావు? ఈవిడేదో అబద్ధం చెప్తుంది సార్. ఆయన భార్య సీతమ్మ గారు. చెప్పాను కదండి రెండో భార్యనని. పదమ్మా, అక్కడే తెలుద్దాం. కానిస్టేబుల్ పద. సారీ సీత. మీరెందుకండి సారీ చెప్తున్నారు? మంజుల ఈరోజు నీ పుట్టినరోజు అని కూడా చూడకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది. ఉదయం హారతి దగ్గర వాదన, ఇందాక గొడవ, ఇలా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంది. తన ఇంట్లో ఉండడానికి నేనే కారణం కాబట్టి సారీ చెప్తున్నాను సీత. ఇలా ఎన్ని రోజులు చెప్తారు? ఎంతమందికని చెప్తారు? అవునండి, మీ భార్యగా తను అనవసరమైన పెత్తనాలన్నీ మీద వేసుకొని అన్నిట్లోనూ దూరుతుంది. గొడవలు పెట్టడమే తన మనస్తత్వం కావచ్చండి. కానీ నాకిక్కడ అర్థం కాని విషయం ఒకటుంది. ఏంటి సీత అది? అనవసరంగా చెడు చేయాలని చూస్తే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పే మీరు మంజుల ఇంట్లో చేస్తున్న కలకలానికి ఎందుకు ఎదురు చెప్పలేకపోతున్నారు? ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే కనుసన్నులతోనే అదుపులో పెట్టే మీరు మంజులను మాత్రం ఎందుకు అదుపులో ఉంచలేకపోతున్నారు? మీరు తాళి కట్టారు కాబట్టి భరిస్తున్నారా, లేదా ఎవరికి చెప్పుకోలేని ఇంకేదైనా కారణం ఉందో తెలియదు. కానీ మంజుల చేసింది మాత్రం తప్పండి. తనని నిలవరించకపోతే ఇంకా సమస్యలొస్తాయి. మీ మీద గౌరవంతో మౌనంగా ఉంటున్న మన ఫ్యామిలీ సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందండి.
అక్క, come on, అక్క. వదినా, come on. Come on, అక్క, గెలవాలి. Come on, వదినా. Come on, Come on. మనమే గెలవాలి. వదినా. Come on, అక్క, ఎత్తుకో, ఎత్తుకో. Come on, come on. Come on, వదినా. Come on.